రాజు వాళ్ళ తాతయ్య గారు రాసిన వీలునామా అలాగే ఇంటి తాళాలను తీసుకొని వచ్చి కావ్య రాజు చేతికి ఇస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, అదేంటి తాతయ్య నీ పేరు మీద కదా ఈ వీలునామా రాశాడు, ఇప్పుడు నాకు తెచ్చి ఈ తాళాలని ఈ వీలునామాని ఇస్తున్నావేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే, ఇప్పుడు ఈ టైంలో నా దగ్గర ఉండడం కరెక్ట్ కాదు, మీ దగ్గరే ఉండాలి, ఈ ఇంటిని ఎలా చూసుకోవాలో మీకు బాగా తెలుసు, అందుకే ఇప్పుడు మీ చేతుల్లో నేను ఇవి పెడుతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, లేదు లేదు కావ్య, ఇప్పుడు నా దగ్గర ఉండటం కన్నా నీ దగ్గర ఉండటమే చాలా మేలు, అందుకే తాతయ్య నీ పేరు మీద రాశాడు, నీ మీద ఎంతో నమ్మకం ఉండే కదా నీ పేరు మీద రాశాడు, ఇప్పుడు నీ పేరు మీద ఉండడం వల్ల నీ దగ్గరే ఉండాలి కావ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం మౌనంగా రాజుని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం, కావ్య నీ దగ్గర ఉంటేనే చాలా క్షేమం అని నాకు కూడా అనిపిస్తుంది, అందుకే నీ దగ్గరే పెట్టుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం, లేదండి మీ దగ్గరే ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అక్కడ ఉన్న రాజు మాత్రం, లేదు కావ్య, తాతయ్య ఎంత నమ్మకంతో నీకు ఇచ్చాడు, ఇప్పుడు నువ్వు అంతటినీ సరిగ్గా చూసుకుంటావనే కదా ఇచ్చాడు, లేకపోతే నాకే ఇచ్చి ఉండేవారు కదా, లేదు నీ దగ్గరే ఉండటం నాకు కూడా మంచిది అనిపిస్తుంది, నీ దగ్గరే పెట్టు కావ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.